సో, అందరూ ఓటేస్తున్నారని అనుకుంటాను. అయితే మనకి ఖచ్చితంగా చేయాల్సిన విషయం ఏంటంటే, ఈ ఆధ్యాత్మిక విషయంలో మాత్రం మనము ఏ ఒక్క రోజు కూడా మిస్ అవ్వడానికి వీల్లేదు. ఏది క్లాస్ ఉన్నా లేకపోయినా మనము ఆ భగవంతుని అనుగ్రహం ఆయనకి కృతజ్ఞత ప్రతిరోజు చెప్పాలి. సో, ఈరోజు చాలా ముఖ్యమైన విషయం చూడబోతున్నాం. ఏది అంటే శుంభ నిశుంభల గురించి. శుభం, అశుభం. మనం ఏ పని చేసినా మనకు శుభం కావాలనుకుంటాం. ఏది కూడా అశుభంగా రాకూడదని అనుకుంటాం. వీటికి కూడా అతీతంగా వెళ్ళాలి అన్నది ఆహ్, శుభాశుభకి అతీతంగా నువ్వు ఉంటే గాని నీకు భగవత్ప్రాప్తి అనేది రాదు అని ఈ భగవద్గీతలో శ్లోకం ఉంది 9వ అధ్యాయం. అవన్నీ మనకు అర్థం కావాలంటే ఈరోజు కొంచెం పెద్ద క్లాస్ అండి ఇది. ఒకవేళ టైం దొరకకపోతే మనం మళ్ళీ రేపు కూడా కంటిన్యూ చేసుకుందాం. అది కొంచెం చాలా ఎక్కువ ఆహ్, ట సబ్జెక్ట్స్ ఉన్నాయి. అంటే ఈ శుభాశుభాల నుంచి ముక్తి పొందడం అన్నది అంత ఈజీ ఆహ్, విషయం కాదు. మనం చూసాం. మన ఆహ్, రాగద్వేషాలకి సింపుల్‌గా నామజపం, తర్వాత మహిషాసుడికి కొంచెం కష్టపడాల్సొచ్చింది. శుభాశుభాలకి ఇంకెక్కువ కష్టపడాలి. అవేంటి అదెంత అన్నది తెలుసుకోవాలంటే ఒక్కసారి మనం గురువునుగ్రహం, దైవానుగ్రహం తీసుకొని ముందుకెళ్దాం. ఎవరైనా చదువుతారండి ఇది? గురుస్తుతి వాడ? అందరూ కామ్‌గా ఉన్నారు. తీగలు गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। आचार्यं मा विजानीयात् नावमन्येत कर्हिचित् नमर्त्य सूयेता सर्वदेवमयो गुरुः। దేవమయోగుడు. థాంక్ యూ అండి. చక్కగా చెప్పారు. సో, మనము ఒక్కసారి సింహాలోచన చేసుకుందాం. సురధుడు సమాధుల గురించి మనం చదువుతున్నాం. సురధుడు అనేవాడు రాజు. చాలా చక్కగా రాజ్యం అంతా ఏలుతున్నాడు. ఆయన ప్రజలందరినీ కన్నపిల్లలా చూసుకున్నాడు. వాళ్ళ వంతుని కూడా చక్కగా చూసుకున్నాడు. కానీ ఎప్పుడైతే పక్క రాజ్యం నుంచి సైన్యం వచ్చి అటాక్ చేసిందో, వాళ్ళ సొంత మనుషులే వాళ్ళ స్వార్థం గురించి పక్క రాజ్యానికి సహాయం చేసి, సీక్రెట్స్ అన్ని చెప్పేసి, ఉన్న రాజ్యము, ఉన్న ఆస్తి, ఉన్న వైభవం అన్నీ వదులుకొని అడిగి పారిపోవాల్సొచ్చింది. అలాగే సమాధి అనేవాడు ఆహ్, ఈ ధ్యానం చేస్తూ ఉంటే ఆయన భార్య, పిల్లలు ఆయన్ని ఆహ్, చాలా కష్టాలు పెట్టి ఆయన కూడా ఇంటిని వదిలేసి అడవికి రావాల్సొచ్చింది. సో, సురధుడు చేసిన తప్పేంటి అంటే ఆయన నేను చేస్తున్నాను. ఆహ్, నేనే వీళ్ళందరినీ చూసుకుంటున్నాను. నా వల్ల వీళ్ళందరూ ఆనందపడుతున్నారు. నేను ఆనందంగా ఉంటే నేను ఆనందంగా ఉంటున్నాను అని చెప్పి కర్తృత్వ భావం పెట్టుకున్నాడు. సో, మనకి మూడో అధ్యాయంలో చెప్పినట్టుగా మయి సర్వాణి కర్మాణి అన్ని పనులు 1 కాదు, 2 కాదు. అన్నీ. మయి సర్వాణి కర్మాణి సన్యసాధ్యాత్మ చేతస. మయి నా మీద వదిలేసేయి. నా మీద వదిలేసేయి. సన్యసాధ్యాత్మ చేతస. మనసుతోటి నా పైన భారం పెట్టు. పెట్టి ఏం చేయాలి? నిరాశి నాకేమొస్తుంది అని పెట్టుకోకు. నిర్మమో ఇదేది నాది కాదు. ఈ ఈ ఉన్న 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 ఈ ఆస్తులన్నీ నావి కాదు. భూత్వా యుద్ధస్వ వికటిచరః. యుద్ధస్వ అంటే అర్జునుడికేమో యుద్ధం చేయమన్నాడు. మనకేమో కర్తవ్యం చేయమన్నాడు. అలా కాకుండా ఎప్పుడైతే నేను వీళ్ళని చూస్తున్నాను అనుకున్నాడో ఏమైంది? ఎవరైతే నా వాళ్ళనుకున్నారో వాళ్ళే ద్రోహం చేసినట్టుగా అయిపోయింది. అయితే వీళ్ళిద్దరూ మేధా ఋషి దగ్గరికెళ్తే మేధా వచ్చేసి ఇదంతా మాయ వల్ల జరిగిందా? మాయ అసలు ఎలా ఉంది? ఎందుకొచ్చింది అంటే ఒక ఎగ్జాంపుల్ కింద ఒక పక్షి తన గుడ్లని సాకడం కోసమని ఆహ్, ఆహ్, ఆ గుడ్ల మీద అలా కూర్చుంటుంది. ఎందుకంటే ఆ వెచ్చదనం కావాలి. దాని గర్భంలో దాని పొట్టలో ఉండిపోతే ఆ బరువుతోటి ఎగరలేదు. ఆ వెయిట్ ఎక్స్‌ట్రా వెయిట్ అన్నది ఆహ్, ఆహ్, పక్షి యొక్క
గాలి ఎగరడానికి అది అడ్డు. అలా అని చెప్పేసి ఆ గుడ్లను బయట పెట్టేస్తే ఆ పిల్లలు పెరగలేవు. సో, దానికో అట్రాక్షన్ వచ్చేస్తుంది. ఒక గుడ్ల మీద అట్రాక్షన్ వచ్చేసి దాని మీద అలా కూర్చుంటుంది. దాని సొంత ఆహ్, దేహంలోంచి ఒక ఈక పడిపోతే, ఆ ఈక మీద అలా పోయి కూర్చోదు. అయ్యో! నా ఈక పోయిందని చెప్పి దాని చుట్టూ తిరగదు. వదిలేస్తుంది. సో, కొన్నిటి మీద ఆ అట్రాక్షన్, ఆ మాయ భగవంతుడు ఇచ్చిన శక్తి అది. పెట్టి అలా పెంచినట్టుగా మనకు కూడా ఒక అట్రాక్షన్, భూమికి మన ఈ ప్లానెట్స్ మధ్యన ఉన్న అట్రాక్షన్ లాగా ఒక అట్రాక్షన్ అనేది అది ఎలా ఉంటుంది ఎనర్జీ అనేది తెలీదు ఎవరికీ. అట్రాక్షన్ వచ్చేది ఆ మాయ వల్ల మనం అట్రాక్ట్ అవుతున్నాం. అదే ఆ మమకారం అన్నది ఆహ్, మనము ఒక స్టేజ్‌లో ఎంత మటుకు వాడుకోవాలో అంత మటుకు వాడుకోవాల్సింది. దాన్ని ఎక్కువ చేసేసరికల్లా దానివల్ల మనకు కష్టాలొస్తున్నాయి. సో, ఎలాగా ఈ మాయ అన్నది ఎలాగుంటుంది? దాన్ని ఎలా మనం తీసుకోవాలి? అంటే ఏ అయితే మాయని మన ప్రాపంచిక విషయాల వైపు మనకు ఎళ్ళిందో, ఏదైతే ఒక శక్తి ప్రాపంచిక విషయాల వైపు ఎళ్ళిందో, అదే శక్తిని వాడుకొని భగవంతుడి వైపు తిరుగుదాం. భగవంతుడి వైపు తిరుగుతాం. సో, ఈ శక్తిని భగవంతుడి వైపు తిప్పడం వల్ల మనకేంటి లాభం? అంటే ఒక్కొక్క రాక్షసుల్ని ఒక్కొక్కటి చంపుకుంటూ పోయింది. ఏంటి రాక్షసులు? మనలో ఉన్న రాక్షసులు ఏంటి అంటే మొట్టమొదటొచ్చేసి మధుకైటభ, ఇష్టాయిష్టాలు, లైక్స్ అండ్ డిస్‌లైక్స్, రాగద్వేషాలు. ఇది ఆ రాగద్వేషాలు మనకి ఏం చేస్తాయి? పోయి మన తెలివి మీద దెబ్బ కొడతాయి. బ్రహ్మ మీద అటాక్ చేస్తాయి. ఈ మధుకైటభులొచ్చేసి బ్రహ్మ మీద అటాక్ చేస్తారు. బ్రహ్మ అంటే మనలో ఉన్న బుద్ధి. ఆ బుద్ధి మీద అటాక్ చేస్తాయి. ఆ బుద్ధి మీద అటాక్ చేసేసరికల్లా మనకి విచక్షణ జ్ఞానం పోతుంది. ఏది రైటో, ఏది తప్పో అని తేల్చుకోలేకపోతాం. బయాస్ అయిపోతాం. ఆ విచక్షణ జ్ఞానాన్ని తంతోంది కాబట్టి ఎప్పుడైతే ఆ బుద్ధి పోయి ఒక భక్తి, ఒక శక్తి, ఆ శక్తి ఏంటి? భగవంతుడి పైన మలిచే శక్తి. మన మనస్సు తీసుకెళ్ళి మన భగవంతుడి వైపు తీసుకెళ్ళే శక్తి. ఏదైతే అట్రాక్షను ప్రాపంచిక విషయాల్లో ఉందో, అదే శక్తి భగవంతుడి వైపు తీసుకెళ్తే, ఆ శక్తి ఏం చేస్తుంది? భగవంతుడిని లేపుతుంది. ఆ లేపిన భగవంతుడు నామజపం చేస్తే, ఆ నామజపం వల్ల ఈ లైక్స్ అండ్ డిస్‌లైక్స్ పోతాయి. అయితే ఒక్క విషయం మనం ఇక్కడ కొంచెం డీటెయిల్‌గా చదువుదాం. ఎవరో ఒక ప్రశ్నేసారు. ఈ నామజపం అన్నది ఎలా చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వెషన్ వస్తుంది. ఈ నామజపం అన్నది అసలు ఆహ్, ఇష్టాయిష్టాన్ని తీసేస్తుందా? నామజపం ఏదో అనుకుంటున్నాం గదా! అంటున్నారు నామజపం చేయాలి, చేయాలి. అది నిజంగానే ఇష్టాయిష్టాన్ని తీసేస్తుందా? అది ఫస్ట్ క్వెషన్. సెకండ్ థింగ్ వచ్చేసి ఈ నామజపం అనేది ఎలా చేయాలి? ఎ ఎటువైపు కూర్చొని చేయాలి? ఎన్ని సార్లు చేయాలి? ఇవన్నీ కొన్ని క్వెషన్‌లున్నాయి. సో, నామజపం అన్నది ఆహ్, మ మనకి నిజంగా పనిచేసే ఆహ్, మంత్రమా? భగవంతుని నామస్మరణ చేస్తే లాభమా? అంటే దీనికి మనకి కలిసంతరణం ఉపనిషత్ అనే ఒక ఉపనిషత్తు ఉంది. కలిసంతరణం ఉపనిషత్. ఆ కలిసంతరణం ఉపనిషత్తులో ఈ హరే రామ హరే కృష్ణ మంత్రాన్ని పఠిస్తే అది భగవంతుడిని ధ్యానించినట్టే, భగవంతుడికి సేవ చేసినట్టే అని ఆహ్, సంతరణ ఉపనిషత్తులో ఉంది. మనకి ఈవెన్ భగవద్గీతలో కూడా 10వ అధ్యాయంలో 25వ శ్లోకంలో ఉంది ఇక్కడ. మ మహర్షిణాం భృగుణాం గిరామస్మి ఏకాక్షరం. యజ్ఞానాం జపయజ్ఞోస్మి స్థావరాణం హిమాలయం అని. మహర్షుల్లో నేను భృగుని, అక్షరాల్లో నేను ఏకాక్షరం ఓ ఓంకారాక్షరాన్ని. యజ్ఞానాం జపయజ్ఞోస్మి. నాకు ఏదన్నా యజ్ఞం చేస్తున్నారు, నా గురించి ఏదైనా యజ్ఞం చేస్తున్నారంటే, జపం అన్నది నాకు యజ్ఞం లాంటిది. అంటే అది అత్యుత్తమ యజ్ఞం. ప్రతిగా ఈ ఈ ఈ పదో అధ్యాయం అంతా విభూతులు ఎక్కడెక్కడ ఎక్కువుంటాం. యజ్ఞానాం జపయజ్ఞోస్మి. సో, నా నామ సంకీర్తన చేస్తే నాకు యజ్ఞం చేసినట్టే అని శ్రీకృష్ణ పరమాత్మ అయితే ఒక్క విషయం మనం చూడాలి. భగవంతుడి యొక్క నామము, భగవంతుడు వేరు కాదు. ఇది కొంచెం మనకి మెటీరియల్ మైండ్‌కి అర్థం కాదనమాట. ఇప్పుడు నీళ్ళు అన్నామనుకోండి. ఆ నీళ్ళు అన్న వర్డ్ మాట్లాడితే మన దాహం తీరదు. నీళ్ళు అంటే నీళ్ళున్నాయి. ఈ గ్లాస్‌లో నేను నీళ్ళు తాగితే గాని నాకు దాహం తీరదు. నీళ్ళు అంటే నాకు దాహం తీరదది. నీళ్ళలో నీళ్ళు లేవు. నీళ్ళు వేరు. ఆ నీళ్ళ పేరు వేరు. దాహం తీరేయాలంటే ఆ నీళ్ళు అనంటే నా దాహం తీరదు.
ఆ నీళ్ళ వస్తువుని తీసుకొచ్చి నాకు పెట్టాలి. భగవంతుడి విషయంలో, ఇది ఆధ్యాత్మిక విషయంలో, స్పిరిచ్యువల్‌లో మెటీరియల్ లాస్ పనిచేయవు అక్కడ. భగవంతుడి పేరులోనే ఉన్నాడు. భగవంతుడి పేరులోనే ఉన్నాడు. ఆ పేరు ఉచ్చరిస్తే మీరు భగవతత్వాన్ని మీరు లోపల తెచ్చుకున్నట్టే. భగవతత్వాన్ని మీరు లోపల తెచ్చుకున్నట్టే. అయితే నోటితో ఉచ్చరిస్తే లాభం లేదు. ఎందుకంటే ఈ ఈ సటిల్ ఈ ఈ సూక్ష్మమైన విషయాలు, ఈ స్థూలమైన విషయం మనం నోటితో అంటున్న జపం. సూక్ష్మంగా ఏం చేయాలి? అది మనసులో ఒక రూపాన్ని మనం ధ్యానం చేయాలి. మనసులో భగవంతుడి యొక్క రూపాన్ని ధ్యానం చేయాలి. భగవంతుడి యొక్క రూపాన్ని ధ్యానం చేస్తూ మనం ఈ ఈ ఈ నామోచ్చారణ చేస్తే దానివల్ల ఫలితం ఉంటుంది. ఒకటి నామోచ్చారణ చేస్తే అదొక మెకానికల్ అవుతుంది. శ్రేయో జ్ఞానమభ్యాసాత్ జ్ఞానాధ్యానం విశిష్యతే. ధ్యానాత్ కర్మఫలత్యాగే త్యాగా శాంతి అనంతరం 12వ అధ్యాయంలో మన భక్తి యోగంలో మనం చదివాం ఇది. శ్రేయో జ్ఞానమభ్యాసాత్ జ్ఞానాధ్యానం విశిష్యతే. ధ్యానాత్ త్యాగా శాంతి అనంతరం. సో, ఇది మన అభ్యాసం. నోటితో ఏదో అభ్యాసం చేయడం కంటే ధ్యానం చేస్తూ అభ్యాసం చేయడం చాలా ఇంపార్టెంట్. శ్రేయో జ్ఞానం. సో, తెలుసుకొని అభ్యాసం చేయాలి. ఎందుకు ఈ అభ్యాసం చేస్తున్నాం అన్నది తెలుసుకొని అభ్యాసం చేయాలి. తెలుసుకొని అభ్యాసం చేసినా సరిపోదు. దాంతోటి ధ్యానం కూడా చేయాలి. శ్రేయో జ్ఞానం అభ్యాస. జ్ఞానం అన్నది ఈ అభ్యాసం కంటే గొప్పది. ఇది ఎందుకు చేస్తున్నాను ఈ జపం? ఎందుకు చేస్తున్నాను జపం అంటే, ఈ భక్తి ద్వారా నేను భగవంతుడిని నాతోటి ఐక్యం చేసుకోవడం కోసం. అది జ్ఞానం. ఆ జ్ఞానంతో చేయడం వల్ల ఈ హరే రామ, హరే కృష్ణ అన్న ఏదన్నా గాని, రాధే రాధే అన్న, రాధాకృష్ణ అన్నా గాని లాభం ఉంది. ఆ జ్ఞానం వల్ల. ఆ జ్ఞానం ఒక్కటే ఉంటే సరిపోదు. దాంతో పాటు ధ్యానం కూడా చేయాలి. రాధాకృష్ణుని ఆ రూపాన్ని ధ్యానం చేస్తూ, ఆ రూపంతోటి మనం ఈ ఈ ఈ నామజపం చేస్తే దానివల్ల మనకు ఫలితం ఉంటుంది. అప్పుడేమవుతుంది? ఈ లోపల ఉన్న రాక్షసులు, మధుకైటవులు, ఆ రాక్షసులు మెల్లమెల్లగా క్షీణించిపోతారు. ఫస్ట్ ఏం చేస్తారు? నేను లైక్ చేయమంటావు. ఇప్పుడు నువ్వు నన్ను తండ్రి పెడుతున్నావు. టెల్ మీ హూమ్ ఐ షుడ్ లవ్ అన్నది. నీకేం వరం కావాలో కోరుకో అని ఈ మధుకైటవులు ఉంటాయి. నీ వరాలు నాకొద్దు. నువ్వు వెళ్ళిపోవడమే నాకు చాలు అని మనం పంపించడానికి కుదురుతుంది. అయితే ఈ నామజపం వల్ల అడ్వాంటేజ్ ఉంది అనేది మనకి ఉపనిషత్తులు, భగవద్గీతలో కూడా ఉంది. ఉపనిషత్తు అయితే కలిసంతరణ ఉపనిషత్తు ఉంది. భగవద్గీతలో మనకి ఈ విభూతి యోగంలో కూడా మనకి శాస్త్ర ప్రమాణం ఉంది. అయితే ఇప్పుడొచ్చేసి ఎన్నిసార్లు చేయాలి? ఈ నామస్మరణ అనేది ఎన్నిసార్లు చేయాలి? ఎన్నిసార్లు అంటే 5000 సంవత్సరాలు పోట్లాడాడు. 5000 సంవత్సరాల్లో బ్రేక్ తీసుకోవడం కూడా ఎక్కడా లేదు. బ్రేక్ తీసుకోవడం లేదు. ఎప్పుడు గుర్తుకొస్తే, ఎప్పుడు తోస్తే అప్పుడు చేసుకోండి. ఈ ఈ ఈ మన ఒక చైతన్య మహాప్రభు కథ చెప్తుంటారు కృపాజీ మహారాజ్. ఒక వ్యక్తి ఎంతసేపు నామస్మరణ అంటే నామస్మరణ చేస్తూ పోయేవాడు. ఎప్పుడు అలాగా టాయిలెట్‌కి వెళ్ళినప్పుడు కూడా నామస్మరణ చేసేవాడట. టాయిలెట్‌కి వెళ్ళినప్పుడు కూడా నామస్మరణ చేసుకుంటూ పోయేవాడు. సో, ఆయన వెనకాల ఉన్న చుట్టుపక్కల ఉన్న వ్యక్తులందరూ చూసి, "ఏంట్రా బాబు నువ్వు టాయిలెట్‌కి వెళ్ళినప్పుడు కూడా నువ్వు నామస్మరణ చేస్తున్నావు. హరే రామ, హరే కృష్ణ అంటే ఎంత అపకారం, ఎంత ఎంత తప్పు" అంటే వాడి నుంచి ఆ నామస్మరణ ఆగేది కాదు. ఎంతసేపు హరే రామ, హరే కృష్ణ, హరే రామ, హరే కృష్ణ. సో, టాయిలెట్‌కి వెళ్ళినప్పుడు కూడా ఆ నా ఆ మా మా తెలియకుండానే మాటొచ్చేది. దాంతోటి ఇంకా వాడు ఏం చేయాలో అర్థం కాక ఆ నాలుకని ఇలా నొక్కి పెట్టుకొని వెళ్ళేవాడట బాత్రూమ్‌కి. ఇలా నొక్కి పెట్టుకొని వెళ్తే ఒకరోజు చూసి ఆ చైతన్య మహాప్రభు చూసాడు. "ఏంట్రా బాబు నాలుకని ఇలా నొక్కి పెట్టుకొని తిరుగుతున్నావు" అంటే, "ఏం చేయను బాత్రూమ్‌కి వెళ్ళినప్పుడు హరినామ సంకీర్తన చేస్తుంటే, ఎందుకురా బాత్రూమ్‌లో చేస్తున్నా" అని చెప్పి అన్నారు. అందుకని నేను ఆగలేక ఇలా నాలుకని ఇలా పెట్టుకొని వెళ్తున్నానంటే, "అయ్యయ్యో! నువ్వు నీ హరినామ సంకీర్తనం ఏమి దోషం గాదు. నువ్వెళ్ళి బాత్రూమ్‌లో కనుక హరినామ చేస్తే, హరినామానికి ఏం దోషం తగలదు. ఆ దూషితమైన ప ప ఆహ్, 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 ఆ ఏరియా దూషితమైన ఉన్న ఏరియా అది ఇంకా శుద్ధం అవుతుందని. నువ్వు నువ్వు హరినామ సంకీర్తన చేయడం వల్ల, దూషితమైన ఏరియాలో నువ్వు సంకీర్తన చేయడం వల్ల, ఆ హరికేం దోషం తగలదు. ఆన్ కాంట్రరీ ఆ దూషితమైన ప్రదేశం అది ప్యూరిఫై అవుతుంది. సో, ఎక్కడైనా సరే నువ్వు హరినామ సంకీర్తన చేయొచ్చు. దానికి ఏమీ తప్పు లేదు అని దానికి ఒక టైము లేదు, ఒక డైరెక్షన్ లేదు, ఒక ఆహ్, మ
ఎన్నిసార్లు చేయాలన్న నియమం లేదు. ఎప్పుడు గుర్తుకొస్తే అప్పుడు. ఎప్పుడు నేస్తే అప్పుడు. చాలా సింపుల్ వర్క్. ఒకటే కండిషన్. భగవంతుని గుర్తుపెట్టుకొని చేయాలి. మనకి ఈవెన్ విష్ణు సహస్రనామంలో గూడా ఉంది. శుక్ ధ్యాన శ్లోకం ఉంటుంది ఇనీషియల్‌గా. విష్ణు సహస్రనామం చదివే ముందు ధ్యాన శ్లోకం ఉంటుంది. ఇది మనకి శుక్లాం వరదరం విష్ణు, శుక్లాం అంబరం ధరం విష్ణు, శశివర్ణం చతుర్భుజం, ప్రసన్నవదనం ధ్యాయేత్, ప్రసన్నవదనం ధ్యాయేత్, సర్వవిఘ్నోపశాంతయే. అలాగే ఉంటే ఇంకా చాలా ఉన్నాయనుకోండి. సో, చెప్తాను. ఆహ్, మన ఆహ్, శుక్లాంబరం, తెల్లటి దుస్తులు వేసుకున్నవాడు విష్ణు. శుక్లాంబరం విష్ణు, శశివర్ణం చంద్రుడి యొక్క వర్ణంలో ఉన్నవాడు, చతుర్భుజం 4 చేతులు ఉన్నవాడు, ప్రసన్న వదనం మొహం ఎప్పుడు చాలా ఆనందంగా ఉంటుంది. ఆయనే ధ్యానిస్తున్నాం. ఆ ప్రసన్న వదన ధ్యాయే ఎందుకు? సర్వ విఘ్నోపశాంతయే. అన్ని విఘ్నాలని శాంతం చేస్తాడు. వెలగొట్టి శాంతం చేస్తాడు. అట్లాగే శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం. సో, ఇది కూడా అంతే. శాంతాకారం భుజగశయనం. భుజగశయనం అంటే పాము మీద పడుకున్నవాడు. శాంతాకారం భువనశయనం పద్మనాభం సురేశం. నాభం నుంచి ఆ పద్మం ఉన్నవాడు. సురేశం ఈ దేవతలందరికీ రాజు. ఈశ్వరుడు. విశ్వాధారం ప్రపంచానికి అంత విశ్వాధారం గగన సదృశం. ఆకాశం లాంటి రంగులో ఉన్నవాడు. మేఘవర్ణం ఆకాశంలాగా మొత్తం తిరిగినవాడు. మేఘవర్ణం మేఘాల రంగు ఉన్నవాడు. శుభాంగం అన్ని అంగాలు శుభమైన అంగాలు ఉన్నవాడు. ఇట్లాగా ఆ రూపాన్ని ధ్యానం చేస్తూ వీరన్నిటిని ధ్యాన శ్లోకాలు అంటారు. ఆ రూపాన్ని ధ్యానం చేస్తూ విష్ణు సహస్రనామం చదవండి. అన్ని 1000 పేర్లు చదవండి. బట్ అది ముందు ఆ ధ్యానం ఇది ధ్యానం చేస్తూ చదువు అని ధ్యాన శ్లోకాలు కూడా ఉంటాయి విష్ణు సహస్రనామంలో. సో, మీరు అన్ని విష్ణు సహస్రనామం చదివారు. ఒక్క రాధాకృష్ణ గాని, హరే రామ హరే కృష్ణ గాని ఈ ఈ ఈ నామ సంకీర్తన చేస్తే ఈ మధుకైటవులందరూ మనకి కంట్రోల్‌లోకి వచ్చేస్తారు. పోతాయి కూడా. సో, ఇష్టాలన్నీ పోతాయి మనకి. కుక్క అంటే ఇష్టం లేదు. కుక్క అంటే కోపము, బల్లి అంటే భయము, బల్లి అంటే కోపము ఇవన్నీ పోతాయి. ఎందుకు? ఆ నామస్మరణ. ఎందుకంటే ఆ చిత్శక్తి ఉంటుంది. ఆ భగవంతుడి పేరులోనే భగవంతుడు ఉన్నాడు. ఆ భగవంతుని మనం ధ్యానం చేస్తూ మన లోపల తీసుకొచ్చేస్తే ఆయన మనసులోనే ఉంటుంది కదా! మనకి భయాలన్నీ మనసులో ఉంటాయి. నాలుకలోనో, చెవిలోనో ఉండవు. సో, ఆ మనసులోంచి ఆ భయాలన్నిటిని ఏదైతే దాన్ని చూస్తే ఒక వేవ్స్ క్రియేట్ అవుతాయి. మనకి భయం అంటే ఏంటి? ఒక విషయాన్ని ఎవ్రీథింగ్ ఈస్ ఎ వేవ్ ఇన్ ద మైండ్. ఒక వస్తువునో, ఒక దాన్నేదో చూస్తే మనకు భయమేస్తుంది అంటే అది ఒక రెజొనేషన్ అవుతుంది. ఒక వేవ్ లెంగ్త్‌తో రెజొనేట్ అవుతుంది. ఆ రెజొనేషన్‌ని తగ్గిచ్చేస్తుంది. ఏదో ఒక వస్తువు మీద బాగా ప్రీతొస్తుందంటే దాంతో మన మనసులో ఒక వేవ్ రెజొనేట్ అవుతుంది. దాన్ని ఈ భోగశక్తి అన్నది తీసేస్తుంది. ఈ రాగద్వేషాల్ని మనం బయటకొచ్చే విధానం. జస్ట్ నామ సంకీర్తనతోటే బయటకొచ్చేస్తాం. సో, ఎన్ని సార్లు చేయాలి? ఎప్పుడు చేయాలి? ఎప్పుడన్నా చేయండి. ఎన్ని సార్లు ఎప్పటికీ చేస్తూనే ఉండండి. ఒకసారి మనకి కంట్రోల్‌కొచ్చిన తర్వాత మనం వద్దన్నా గాని మనం మానలేము మనం. వద్దన్నా గాని మనం మానలేం. అది నామ సంకీర్తన. సో, ఒక్కసారి మనకి ఈ రాగద్వేషాలను మనం నుంచి పైకొచ్చాక ఇంతకంటే గట్టిదనేది మన లోభం. చాలా డీప్ లస్ట్ అది. అదొచ్చేసి మహిషాసురుడు. ఇగ దున్నపోతు. ఇగ తోచింది చేసుకుంటూ పోవడమే. సో, ఈ మహిషాసురుడు మనకంత డీప్ లస్ట్ ఎందుకొస్తుంది? మనమే చింతన చేసి కొన్ని జన్మల నుంచి చింతన చేసి, ఇలా చేస్తే నాకు ఆనందం, ఇలా చేస్తే నాకు ఆనందం అనే దాని మీద చింతన చేసి, వాడికి డబ్బు మీద ఉండొచ్చు, పదవి మీద ఉండొచ్చు, ఇంకో దాని మీద ఉండొచ్చు, కార్ల మీద ఉండొచ్చు, వాహనాల మీద ఉండొచ్చు. ఇలాగా చింతన చేసి దాని గురించి వాళ్ళేం చేస్తారు? లుబ్ధో హింసార్చకో శుచిః. చాలా హింసపూరితంగా దాన్ని సంపాదించాలని అనుకుంటారు. సో, అలాంటి అంత డీప్ లస్ట్ ఉన్న దాన్ని వెళ్ళగొట్టాలి అంటే దానికి చానలైజ్ చేయాలి. ఏది? మనకి ఉన్న ఆహ్, ఆహ్, దీన్నేమంటారు? ఎనర్జీస్ అన్నీ చానలైజ్ చేయాలి. చానలైజ్ చేసి ఓ ఒక్క ఇంద్రియంతోటి మనం పని చేయలేము. ఒక మనస్సుతోటే దాన్ని కూల్చలేము. దానికి అన్ని శక్తులు కలుపుకోవాలి. అన్ని ఎనర్జీస్ చానలైజ్ చేసి
దాన్ని ఒక దెబ్బ తీయాలి. అయితే ఇంకొక క్వశ్చన్ వస్తుంది. మీరు ఏదో ఈ మన డబ్బు సంపాదించడం మీద లస్ట్ ఉండొచ్చు. తర్వాత ఏంటది మన ఈ పదం గురించి లస్ట్ ఉండొచ్చు. ఇంకో దాని గురించి లస్ట్ ఉండొచ్చు. అదే నేను చింతన చేసి దాన ధర్మాలు చేయాలనుకున్నాను అనుకోండి. దాన ధర్మాలు చేసి చింతన చేసి ఆ లస్ట్ ఉంటే ఆ లస్ట్ వల్ల తప్పేంటి? ఆ లస్ట్ వల్ల మిస్టేక్ ఏంటి? అని ఒక క్వశ్చన్ రావచ్చు. అది కూడా ఒక్కోసారి మనము ఆ దాన ధర్మాల వల్ల మన అహంకారం పెరుగుతుందనుకోండి. అది కూడా మన పతనానికి దారితీస్తుంది. ఆ దాన ధర్మాల వల్ల మన అహంకారం పెరుగుతుంటే అది కూడా మనకి పతనానికి దారితీస్తుంది. సో, అందుకని ఆహ్, ఆహ్, ఆ లస్ట్ అన్నది నిజంగా మనం భగవంతుడి ప్రేమ కోసం చేస్తున్నామా? నా ఆనందం, నాకు పేరు ప్రతిష్టలు రావాలని చేస్తున్నామా? నా అహంకారం పెంచుకోవడానికి చేస్తున్నామా? అనేది ఒకసారి మనం అనలైజ్ చేయాలి. సో, ఈవెన్ గుడ్ డీడ్స్ సమ్‌టైమ్స్ వాట్ వి ఆర్ థింకింగ్ యాస్ గుడ్ డీడ్స్. ఇదేదో మనం మంచి చేస్తున్నాం అని మనం అనుకుంటున్నాం. మన పారామీటర్ పెడుతున్నాం. టాప్ వ్యూ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ బాటమ్ వ్యూ. టాప్ వ్యూ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ బాటమ్ వ్యూ. భగవంతుడి యొక్క దృష్టి, మన దృష్టి ఆహ్, తేడా ఉండొచ్చు. సో, అదే ఆ దృష్టిని మనం కరెక్ట్ చేసుకోవాల్సొస్తుంది. అది ఇవాళ ఆహ్, శుంభ నిశుంభంలో అది ఈరోజు చూడబోతున్నాం. శుంభ నిశుంభ ఆహ్, విషయంలో ఇప్పుడు ఇద్దరు రాక్షసులయిపోయారు. మధుకైటబులు, మహిషాసురు. శుంభ నిశుంభులని ఇద్దరు రాక్షసులున్నారు. వాళ్ళ సంగతి కూడా మనం చూడాలి. సో, వాళ్ళ విషయంలో గూడా మనం మంచి డీడ్స్ చేస్తుంటే దానివల్ల మనకి ఆహ్, అది నిజంగా మనకి పతనానికి దారితీస్తుంది. మనం అనుకుంటున్నాం మంచి డీడ్ అని. అదేమన్నా మన పతనానికి దారితీస్తుందా అనేది ఒకసారి చూడాలి. సో, ఈ మహిషాసురుని చంపడం కోసమని ఎనర్జీస్ అన్ని ఛానలైజ్ చేయాలి. ఎనర్జీస్ ఛానలైజ్ చేసినప్పుడు ఏమవుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి సపోర్ట్ సిస్టమ్స్ అన్నీ ఉంటాయి. ఏది కామరాజర్ మీద దానికున్న సపోర్ట్ సిస్టమ్స్ తీసేయాలి. అశ్లోమ అని, ఫౌల్ టాక్ అని, మన భక్షాలు అంటే తినడం ఆహ్, మన కామాన్ని పెంచే ఐటెమ్స్ ఏవేవైతే ఉన్నాయో, ఏదైతే మనకి మీకు కార్ల మీద ఇష్టం ఉందనుకోండి. అలాంటి కార్లు టీవీలో చూసుకున్న మనకి మళ్ళా ఆ ప్రవృత్తి వచ్చేస్తుంది. అలాంటి కార్ల గురించి మనం మ్యాగజైన్స్‌లో చూసినా మనకు ఆ ప్రవృత్తి వచ్చేస్తుంది. సో, అది భక్షణం అంటే నోటితో తినడం కాదు. కంటితో కూడా చూసినా, చెవులతో విన్నా గాని. సో, అసలోమ దాని గురించి మాట్లాడేవాడు చుట్టుపక్కల ఉన్నా గాని మనకు ప్రాబ్లమ్. సో, ఆల్ సపోర్ట్ సిస్టమ్స్, ఆల్ సపోర్ట్ సిస్టమ్స్ దాని నుంచి తీసేయాలి. డీ అడిక్షన్ చేసుకోవాలి. సో, ఫస్ట్ అది తీసేయాలి. తీసిన తర్వాత ఏమవుతుంది? అదేదైతే కామం ఉందో, కామం అంతా రూపాంతరాలు చెందుతుంది. అవి మ్యూటేషన్స్ చేస్తాయి. సిగరెట్‌కి అలవాటు ఉందనుకోండి, సిగరెట్ బదులు నకోటిన్ తినమంటాడు. మన షుగర్ బదులు షుగర్ సబ్స్టిట్యూట్ తినమంటాడు. సో, అవేవో మ్యూటేషన్స్ అవుతుంటాయి. మార్పులొస్తుంటాయి. ఆ వచ్చిన మార్పు వచ్చినట్టుగా దాన్ని తీసేస్తే, చంపేస్తే ఇంకా మిగిలింది ఓన్లీ లస్ట్ ఉంటుంది. ఆ లస్ట్ పోవాలంటే మాత్రం మనం భక్తిని అలా పెంచుకుంటూ పోతుంటే, అప్పుడు అష్టసాత్విక భావాలు ఎప్పుడైతే అష్టసాత్విక భావాలొస్తాయో, దాని నుంచి ఆ భక్తి శక్తితోటి ఆటోమేటిక్‌గా ఈ ఆ లస్ట్ గూడా పోతుంది. సో, ఈ ఈ భక్తి ఆహ్, అన్నదొక ఏదైతే అటాచ్‌మెంటు ప్రాపంచిక వైపు ఉన్న దాన్ని ఏదైతే అటాచ్‌మెంట్ అంటామో, అది భగవంతుడి వైపు తిరిగితే, అదే అటాచ్‌మెంట్ భగవంతుడి వైపు వెళ్తే, అది భక్తి అవుతుంది. అదొక శక్తి. భగవంతుడి యొక్క శక్తి అది. సో, ఈ శక్తి, భగవంతుడు వేరు గాదు. మనం ఏదో ఒక రూపం పెడుతున్నాం స్త్రీ రూపంలాగా. భగవంతుడు ఈ ఈ రాధ అండ్ కృష్ణ దే ఆర్ నాట్ డిఫరెంట్. 2 ఒకటే. మనం ఒక ఎగ్జాంపుల్ చూసాం. వాటర్ ట్యాంక్ మన రిజర్వాయర్‌లో ఉంటాయి. నీళ్లుంటాయి. రిజర్వాయర్‌లో నీళ్లుంటాయి. వాటికి పొటెన్షియల్ ఎనర్జీ ఉంది. ఆ నీళ్లు పైన ఎత్తులో ఉంటే దానికి ఎనర్జీ ఉంది. ఆ నీళ్ళని వదిలేసామనుకోండి, అలాగా ఫోర్స్‌గా ఎళ్తుంటాయి. ఆ ఫోర్స్‌గా ఎళ్తున్న నీళ్ళతోటి మనం ఫౌంటైన్స్ క్రియేట్ చేయొచ్చు. ఆ ఫౌంటైన్ సో, ఒట్టిగా ఉన్న నీళ్ళు కాస్త ఒక ఆకారం వచ్చేసింది. ఫ్లో అవుతున్న నీళ్ళకి ఒక ఆకారం వచ్చింది. ఆ ఆకారంలో మనం ఇంకా చాలా జేసుకోవచ్చు. ఒక మనిషి ఆకారం జేసుకోవచ్చు. ఇంకో రకంగా ఆకారం జేసుకోవచ్చు. డిఫరెంట్ ఫౌంటైన్స్ మనం క్రియేట్ జేయొచ్చు. అయితే ఆ ఫౌంటైను నీళ్లు వేరుగా అంటే కాదు. 2 ఒకటే. కాకపోతే అక్కడ ట్యాంక్‌లో ఉన్న నీళ్ళకి, ఆ రిజర్వాయర్‌లో నీళ్ళకి ఈ తత్వం లేదు. ఇలా షేపులొచ్చే తత్వం లేదు. ఈ ఫ్లో అవుతున్న నీళ్ళకి ఆ షేపులొచ్చే తత్వం ఉంది. అప్పుడు ఆ పైన నీళ్ళలో లేదా శక్తి ఉంది. ఆ శక్తే గదా బయటకొచ్చిందిక్కడ.
ఆ శక్తి కదా బయటకొచ్చింది. సో, మనం ఏం చేస్తున్నాం అంటే, ఆ శక్తిని పట్టుకొని వెళ్తున్నాం భగవంతుడి దగ్గరికి. ఆ శక్తిని పట్టుకొని వెళ్తున్నాం భగవంతుడి దగ్గరికి. సో, మనకి దీంట్లో గూడా కాళిదాసు రఘువంశంలో ఒక చక్కటి పద్యం రాశారు. వాగర్ధాదివ సంపృక్తౌ వాగర్ధ ఇవ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. వాగర్ధ ఇవ సంపృక్తౌ వ ఒక ఒక అ అ ఒక పదం ఉందనుకోండి. ఒక పదం నేను చెప్పాననుకోండి. బలశాలి అని అన్నాననుకోండి. ఆ బలశాలికి ఒక అది పేరు. ఒక అక్షరం. ఒక ఒక అక్షరం గాదు. ఒక పదం. ఆ పదానికి అర్థం ఉంది. ఆ పదానికి ఒక అర్థం ఉంది. బలశాలి అంటే ఆహ్, మన బరువులు లేపేవాడు లేకపోతే చాలా గ గ గ కష్టమైన పనులు చేసేవాడు. ఏదో దాని అర్థం ఉంది. ఆ అర్థము, పదము వేరు గాదు. వాగర్థాదేవ సంపృక్తౌ 2 కలిసున్నాయి. ఒకటికొకటి వేరు గాదది. వాగర్థ ప్రతిపత్తియే. అది నాకు అర్థం కావడం కోసం జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఈ వాక్కు, అర్థం ఎలా అయితే ఒకటేనో జగతః పితరౌ వందే. ఈ జగత్తుకున్న పితరు ఆహ్, మన పార్వతీ, పరమేశ్వరం. ఈ జగత్తుకి యొక్క ఈ జగత్తు మొత్తానికి ఉన్న ఈ ఈ తల్లిదండ్రులు ఎవరు పార్వతీ, పరమేశ్వరులు. వాళ్ళకి నేను దండం పెడుతున్నానన్నాడు. సో, ఎట్లాగైతే పేరు ఒక 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 పదము, పదానికి ఒక మీనింగు, దాని అర్థం. పదం ఒక అర్థం. 2 వేరు కాదు. కానీ 2 కలిసి ఉండండి. అట్లాగే పార్వతీ, పరమేశ్వరులు వాళ్ళిద్దరూ వేరు కాదు. ఇద్దరు ఒకటే. కానీ మన కోసమని అది 2 వేరు వేరుగా చూస్తాం అది. ఈ పద అర్థము వేరు వేరుగా చూస్తాం. కానీ ఆ పద అర్థము పదంలోనే ఉంది. పదంలోనే ఆ పదార్థం. సో, అట్లాగా ఈ దేవి ఏదైతే దుర్గాని చూస్తున్నామో, ఆ దుర్గాదేవి గాని, పార్వతి గాని, రాధ గాని ఆహ్, ఎవరైనా గాని వాళ్ళు వేరు కాదు. భగవంతుడికి డిఫరెంట్ కాదు. వాళ్ళొకటే. ఆ తత్వం ఆ శక్తిని మనం ఎనర్జైజ్ చేయడానికి, మనం రెజొనేట్ చేయడం కోసం ఆ శక్తిని పట్టుకొని మనం భగవంతుడి దగ్గరికి వెళ్తున్నాం. సో, ఇప్పుడు ఈ శక్తితోటి మనం ఇంకొక ఆహ్, అచీవ్‌మెంట్ చేయాలి మనం. ఇంకొక అచీవ్‌మెంట్ చేయాలి. అదేంటి అంటే మనకున్న ఈ శుభాశుభాల నుంచి మనం దూరం దూరం వెళ్ళిపోవాలి. ఆ శుభాశుభాలు తోటి గూడా అవి మనని ఈ ప్రాపంచం వైపు లాగుతుంటాయి. ఈ శుభాశుభాలు గూడా ప్రపంచం వైపు లాగుతుంటాయి. ఆ శుభాశుభాలను మనం దూరం పోవడం కోసమని మనకి ఈ మళ్ళీ ఒక అవతారం ఎత్తాల్సొచ్చింది. ఈ జగన్మాత. ఈ దుర్గాదేవి ఇంకొక అవతారం ఎత్తాల్సొచ్చింది. ఈ శుభాశుభాలనేవి ఈ 2 గూడా ఈ వీళ్ళిద్దరు గూడా రాక్షసులు. ఆ! ఇందిర గారు చేయలేకపోయారు. నమస్కారం అండి. ఆహ్, ఇది ఛానలైజ్డ్ ఎనర్జీస్ అని అన్నారు కదండీ! దాని గురించి. అండ్ దాంట్లో సపోర్ట్ సిస్టమ్స్‌ని ఫస్ట్ మనం దాన్ని ఫస్ట్ అదే ఓవర్‌కమ్ చేయాలి, డిస్ట్రాయ్ చేయాలన్నారు కదా! సో, అవి 2 ఒకటేనా అండి? అంటే దాన్నే ఛానలైజింగ్ ఎనర్జీస్ అని అంటారా? కాదు. లేదంటే ఛానలైజింగ్ ఎనర్జీ అంటే ఛానలైజ్డ్ ఎనర్జీస్ అంటే ఇంకోటేనా? యాహ్! చెప్పండి. ఛానలైజింగ్ ఎనర్జీస్ అంటే ఒక్క మనసులో భగవంతుని నామం చేస్తే సరిపోదు. మన చేతులతో హారతి ఇవ్వాలి. కాళ్ళతో ప్రదక్షిణ చేయాలి. మన నోటితోటి మాటలు మాట్లాడాలి. అంటే మన ఇంద్రియాలన్నీ గూడా ఒక్క ఒక్క మనసుతో మనం ధ్యానం చేస్తే సరిపోదు. అన్ని ఇంద్రియాలు గూడా ఒక 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 పర్పస్ కోసం వాడాలి. అంటే ఇప్పుడు మీరేదైనా డీ అడిక్షన్ చేయాలి. డీ అడిక్షన్ అంటే ఒక డీ ప్లస్‌ని మనం వదిలేసుకోవాలంటే దానికి ఓన్లీ మనసులో అనుకుంటే సరిపోదు. మనం చూడడం మానేయాలి. మన తినడం మానేయాలి. మాట్లాడడం మానేయాలి వాటి గురించి. సో, అన్ని ఇంద్రియాలను గూడా మనం ఎంగేజ్ చేయకపోతే మరి ఎందుకు ఎంగేజ్ చేస్తున్నాం? ఆ ఒక్క పర్పస్ కోసం. దాన్ని ఛానలైజింగ్ అంటున్నాం. సో, మనకి ఆ దుర్గాదేవికి ఆ లస్ట్‌ని ఆహ్, కొ ఓడగొట్టడం కోసమని ఇంద్రుడొచ్చేసి వజ్రాయుధం ఇచ్చాడు. మన ఇది యముడొచ్చేసి పాశం ఇచ్చాడు. సూర్యుడొచ్చేసి తేజస్సు ఇచ్చాడు. అట్లాగా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క శక్తినిచ్చాడు. అట్లాగా మనము ఆహ్, ఈ డిఫెన్స్ సిస్టమ్స్ అన్నీ మనం బిల్డప్ చేసుకొని అన్ని ఇంద్రియాల్లోనూ బిల్డప్ చేసి అన్ని ఇంద్రియాలు మనం దాన్ని తోసిపడేయాలి. అది ఛానలైజింగ్ ఆఫ్ ఎనర్జీ. యాహ్! ఓకే అండి. ఓకే. సో, హ్మ్.
తర్వాత రూపాంతరాలు చెందుతుంటాయి అవి. ఆ రూపాంతరం చెందిన దాన్ని ఎక్కడికక్కడ మనం తీసేస్తుండాలి ఎప్పటికప్పుడు. రూపాంతరం చెందిన మరుక్షణం తీసి పడేయాలి. అది ఉంది కదా అని చెప్పి దాంతో పాటు కాస్త సహజీవనం చేసి తర్వాత అయ్యో అని ఎందుకంటే సహజీవనం చేస్తుంటే అదే అదే మళ్ళా అది ఇంకో మహిషాసుడై కూర్చుంటుంది మనకి అందుకని. సరే అండి. ఓకే. హ్మ్. ఇప్పుడు మనకి ఐ థింక్ ఇవాళ మనకి క్లాసు రేపు కూడా దీన్ని ఎక్స్‌టెండ్ చేయాల్సొస్తుంది. కానీ చాలా ఇంపార్టెంట్ క్లాస్. ఓకే. ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ విషయం వస్తుంది. ఈ శుంభ నిశుంభులని ఇద్దరు రాక్షసులు. శుంభ నిశుంభ అంటే శుభము, అశుభము. ఇవి కూడా ఈ 2 రాక్షస తత్వాలు మననేం చేస్తుంటాయి, అవి ఎక్కడ పోయి కూర్చుంటాయి. వాళ్ళు సో, అవి అవి కూడా వచ్చేసి ఏం చేశాయంటే, ఈ ఈ రాక్షసులొచ్చేసి కొన్ని ఆక్యుపై చేసుకున్నారు. కొన్ని కొన్ని ప్లేసెస్ ఆక్యుపై చేసుకున్నారు. మనకు చూడాల్సిన విషయం ఏంటంటే, ఎప్పుడైతే ఈ ఈ మహిషాసుడు గాని, ఈ మన శుంభ ఏది మధుకైటపులు ఆ దేవి వస్తోంది అంటే భక్తి వస్తుందంటే, ఆ భక్తిని తీసేయడానికి ప్రయత్నం చేస్తారు. అంటే మనం ఆ భక్తి చేయడానికి కూడా వాళ్ళు ఆహ్, అడ్డుపడుతున్నారు వాళ్ళు. అంటే ఆ భగవంతుడి శక్తిని మనం లోపల తెచ్చుకోవాలన్నా గానీ, ఆ శక్తిని రానీయట్లేదు వాళ్ళు. ఆ శక్తిని రానీయట్లేదు వాళ్ళు. ఎందుకంటే ఆ శక్తి వచ్చిన మరుక్షణము ఆహ్, వాళ్ళు వాళ్ళు ఓడిపోతారని చెప్పి ఈ మధుకైటపులు ఓడిపోతారని, మహిషాసుడు ఓడిపోతాడని, ఆ శక్తిని కూడా మన లోపల ఆ భక్తిని కూడా మనం రాని ఈ శుంభ నిశుంభులు అట్లా గాదు. ఆ భక్తిని పెళ్లి చేసుకుంటా అంటారు వాళ్ళు. శుంభ నిశుంభుల భక్తినే పెళ్లి చేసుకు సో, ఇద్దరు రాక్షసులున్నారు. శుంభ నిశుంభులు. శుభం, అశుభం. మనం అర్థం చేసుకోవడానికి శుభం, అశుభం. వాళ్ళిద్దరొచ్చేసి ఈ దేవతల మీద మళ్ళా అటాక్ చేశారు. చేసి ఏం చేశారు? ఇంద్రుడిలాగా ఇంద్ర పదవి లాక్కోలేదు వాళ్ళు. ఇంద్ర పదవి కూడా లాక్కున్నారు. బట్ ఇంపార్టెంట్ థింగ్ ఏం చేశారంటే, ఏవైతే ఇంద్రియ వస్తువులున్నాయో అంటే కుబేరుడి యొక్క పొజిషన్ వాళ్ళు తీసేసుకున్నారు. అట్లాగా మన చంద్రుడి యొక్క పొజిషన్ తీసేసుకున్నారు. అట్లాగా అంటే ఏ ఇంద్రియ వస్తువులకు ఏ అధిపతులు ఉంటారో, ఆ అధిపతుల పొజిషన్ అంతా వీళ్ళు తీసుకున్నారు. కుబేరుడి వస్తువు తీసుకోగానే ఏమైపోయింది, ఆ కుబేరుడు చేయాల్సిన పని వీళ్ళు చేయడం మొదలెట్టారు. అంటే దాని వైపు జనాల్ని అట్రాక్ట్ చేసుకుంటూ పోయారన్నమాట. ఇది శుభము, ఇది అశుభమని. కుబేరుడొచ్చేసి భగవంతుడు ఏది చెప్తే ఎవడికి ఇయ్యమంటే అది వాడికిస్తాడు. ఆ భగవంతుడి మాట వినకుండా నువ్వు ఇటువైపు రా, ఈ ధనం వైపు రా అని లాగుతారు. లేదంటే దీని నుంచి దూరం పో అని. అట్లాగే ఇంకోటేదో ఉంది. మన కీర్తినిచ్చే దేవత ఉంది. ఆ కీర్తికిచ్చే దేవత మీద పోయి వీళ్ళు కూర్చున్నారక్కడ. అంటే దే డిడ్ నాట్ సిట్ ఆన్ సెన్సెస్. దే సాట్ ఆన్ సెన్స్ ఆబ్జెక్ట్స్ వాటి మీద పోయి కూర్చున్నారు వాళ్ళు. సెన్సెస్ మీద కూడా కూర్చున్నారు. బట్ సెన్స్ ఆబ్జెక్ట్స్ మీద ఎక్కువ కూర్చున్నారు. దాంతో ఏమైపోయింది, మనిషి భగవంతుడి వైపు వెళ్ళకుండా ఈ ప్రాపంచిక విషయాలు ఇదేదో వస్తే నాకు శుభము, అదేదో పోతే నాకు అశుభం. ఇదేదో వస్తే నాకు శుభము, అదేదో పోతే అశుభం అన్న అన్న దాంతోటి ఆ వ్యక్తులు ఆ భగవంతుడి వైపు వెళ్ళకుండా ఈ ప్రాపంచిక విషయాల వైపు పరిగెడుతున్నారు. సో, ఈ ఇదెందుకు ఈ 2 రాక్షసులు వాళ్ళు చూయిస్తున్నారన్నమాట. ఇక్కడ శుభం ఉంది, అక్కడ అశుభం ఉంది. ఇక్కడ శుభం ఉంది, అశుభం ఉంది. అయితే ఈ యాజ్ యూజువల్ ఈ కుబేరుడు వాళ్ళు వీళ్ళు మళ్ళా అందరు దేవతలందరూ కలిసి మళ్ళా మన శివుడి దగ్గరికెళ్ళి, "ఓ భగవంతుడా! మళ్ళా ఈ శుంభ, నిశుంభ అనే ఇద్దరు రాక్షసులొచ్చేసి మా ప్లేస్ వాళ్ళు ఆక్యుపై చేసుకున్నారు. మేము భగవంతుడు ఎవరికి చెప్తే వాళ్ళకిస్తాం. ఏ ఏ ఏది తీసుకోమంటే ఇప్పుడు ఏది తీసుకోమంటే అది అక్కడి నుంచి వాడు తీసేసుకుంటాం. వీడా వీడు లాగేసుకుంటున్నాడు. నా నా వీళ్ళొచ్చేసి వీడు లాగేసుకుంటున్నాడు. నా నా నేను భగవంతుడి యొక్క మాట వినకుండా, భగవంతుడు చెప్పినట్టుగా చేయకుండా, వీడు చెప్పినట్టుగా చేయాల్సొస్తుంది నేను. ఇది శుభం అంటే అటువైపు వెళ్తున్నారు. అది శుభం అనుకోండి. మ మనం భగవంతుడిలాగా చూస్తే భగవంతుడు హి విల్ గివ్ అస్ వాట్ ఈస్ రిక్వైర్డ్. యోగక్షేమం వహామ్యహం అని. అలా కాకుండా అయితే మయి సర్వాణి కర్మాణి సన్యస్యాత్ ఆయన కోసం పనిచేసేటప్పుడు ఆయన ఇచ్చుకుంటాడు. నాకు శుభము, నాకు అశుభం అని చెప్పి మనం పరిగెడుతుంటాయి. అది కరెక్ట్ కాదు. సో, ఈ ఈ వీళ్ళొచ్చి నా ప్లేస్ ఆక్యుపై చేసుకున్నారు అని చెప్పి ఆహ్, ఈ దేవతలందరూ కుబేరుడు, యముడు వీళ్ళందరూ పోయి ఆహ్, శివుడికి ప్రార్థన చేస్తే ఆహ్, అక్కడ ఈ పార్వతీదేవి వస్తుంది. అక్కడికి పార్వతీదేవి వస్తుంది.
ఎవరినయ్యా మీరు చేస్తున్నారంటే, ఆ దేవి ఉంది, దుర్గా ఉంది, ఆమె కోసం మేము చేస్తున్నాం అని. అలానా అని చెప్పి ఆ పార్వతీ దేహం నుంచి ఒక ఒక స్త్రీమూర్తి మళ్ళా బయటకొస్తుంది. చాలా అందమైన స్త్రీమూర్తి. కౌశికి ఆమె పేరు. కౌశికి అనే స్త్రీమూర్తి బయటకొస్తుంది. అందమైన స్త్రీ బయటకొస్తుంది. ఆ స్త్రీ చాలా అందంగా ఉంటుంది. ఆ అందమైన స్త్రీ చూడగానే ఈ శుంభ నిశుంభలొచ్చేసి వాళ్ళకి ఒకళ్ళు న్యూస్ ఇస్తారు. ఒక అందమైన స్త్రీ అక్కడ బయటొచ్చి అక్కడ హిమాలయాల దగ్గర ఉంది అక్కడ. ఆవిడ చాలా అందమైన స్త్రీ. ఆ అందమైన స్త్రీని మీరు పెళ్లి చేసుకుంటే మీకు మీ 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 యొక్క గొప్పతనానికి ఆ స్త్రీమూర్తి మీకు కావాల్సిందే అని ఒక రాక్షసుడు పోయి చెప్తాడు. వాడి పేరు చ చండాముండ అనే రాక్షసులిద్దరు పోయి చెప్తారు. వాళ్ళ గురించి మళ్ళా మనం చూద్దాం. చండాముండ అనే రాక్షసులొచ్చేసి ఈ కౌశిక అనే స్త్రీ ఉంది. ఆమెని పెళ్లి చేసుకోండి అంటారు. అనగానే వీళ్ళిద్దరికీ ఈ రాక్షసులు శుభాశుభాలకి తొందరగా వాళ్ళకి కూడా ఇంట్రెస్ట్ వచ్చేసి సుగ్రీవుడు అనే ఒక దూతను పంపుతాడు. సుగ్రీవుడు అంటే ఆ రామాయణంలో సుగ్రీవుడు కాదు. గ్రీవం అంటే గొంతు. అంటే మంచి గొంతు. మంచి గొంతున్న ఒక దూతని పంపుతాడు ఈ కౌశికి దగ్గరికి. పంపించి ఆ కౌశికిని దగ్గరికి పంపించి వాళ్ళు పోయి నువ్వు వచ్చేసి మా శుంభ నిశుంభ అనే ఇద్దరు రాక్షసులు ఉన్నారు, వాళ్ళిద్దరిని పెళ్లి చేసుకో అని అంటాడు. సో ఇక్కడ మనం ఒకటి చూడాలి. ఈ మన భగవద్గీతలో ఉంది, దైవీ ఏషా గుణమయి మమ మాయా దురత్తయ మామేవయే ప్రపంచంతే మాయాతేతాం తరంతి. సో మీకు ఈ మీరు మాయని అధిగమించాలంటే ఆ భగవంతుడికి శరణ చేస్తేనే మాయ మిమ్మల్ని వదిలేస్తుంది. మీరు పోయి మాయతో కొట్లాడితే ఆ మాయ మీకు దురత్తయ చాలా కష్టం. మీరు మీరు చేయలేరు అంతే. సో ఇక్కడ ఏమైపోయింది, ఈ కౌశికిని వచ్చేసి సుగ్రీవుడు అనేవాడు నువ్వు వాళ్ళని పెళ్లి చేసుకో, శుభాశుభాలను పెళ్లి చేసుకో అంటే ఈ కౌశికి చెప్తుంది, నేను వాళ్ళని పెళ్లి చేసుకోవాలంటే నాతో యుద్ధం చేసి గెలవమను. నువ్వు స్త్రీమూర్తివి, నీతో యుద్ధం చేయడం ఏంటి? ఆ శుంభ నిశుంభలు చాలా పవర్ఫుల్ రాక్షసులు, వాళ్ళని నువ్వు ఓడగొట్టలేవు. నా మాట విను, నువ్వు వాళ్ళని పెళ్లి చేసేసుకో అంటారు. పెళ్లి చేసుకో. ఆ పాత రోజుల్లో పెళ్లి చేసుకుంటే ఏమవుతుంది, స్త్రీ అన్నది వాళ్ళ మొగుడు ఏం చెప్తే అది చేయాల్సిన పరిస్థితికి వచ్చేస్తుంది. అంటే పెళ్లి చేసుకోవడం అంటే మనం ఫిగరేటివ్గా ఆలోచించేది ఏదో పెళ్లి చేసుకోవడం కాదు. దే ఆర్ ట్రయింగ్ టు కంట్రోల్ భక్తి అండర్ దెమ్. అంటే మనం భక్తితోటి భగవంతుడి దగ్గరికి వెళ్ళి కావాలి ఇది కావాలంట. భగవంతుని కోరుకోవట్లేదు మనం. ఆ భక్తిని మనం కంట్రోల్లో పెట్టుకొని ఆ భక్తిని వాడుకొని దేనికోసమని సో ఆ భక్తిని మనం కంట్రోల్లో పెట్టుకుని భక్తిని పెళ్లి చేసుకోవడం అంటే ఆ పాత రోజుల్లో ఆ భార్యని కంట్రోల్లో, భార్య ఏం భర్త ఏం చెప్తే ఆ భార్య అలా చేసే రోజులు ఆ రోజులు కథ రాసింది ఆ రోజుల్లో. సో ఆ భక్తిని కంట్రోల్లో పెట్టుకుని భగవంతుని కోరుకోకుండా ఆ ఇంద్రియ విషయాలన్నీ కోరుకోవాలి. సో ఈ శుభాశుభాలు దే డోంట్ రిజెక్ట్ భక్తి. అదే మీకు మహిషాసుడు మధుకైటవులు ఆ భక్తినే రిజెక్ట్ చేస్తారు. వీళ్ళు శుభాశుభాలు భక్తి కావాలి వాళ్ళకి. ఎందుకు కావాలి? భగవంతుడి కోసం కాదు. ఏదైతే మనం ఇదైతే ఈ విషయాల మీద మనం సూపర్ ఇంపోజ్ చేస్తున్నాం. జాయ్ సారో అనేది సెన్స్ ఆబ్జెక్ట్స్ మీద మనం సూపర్ ఇంపోజ్ చేస్తున్నాం. ఆ సూపర్ ఇంపోజ్ చేసి అది సంపాదించడం కోసం, ఆ వస్తువులు సంపాదించడం కోసం భక్తిని వాడుకుంటాం మనం. సో భగవంతుడి యొక్క శక్తి ఉంది. ఆ శక్తిని మనం దేనికోసం అని, వీటిని కంట్రోల్ చేయడం కోసం, ప్రాపంచ విషయాన్ని కంట్రోల్ చేయడం కోసం అని మనం భక్తిని వాడుకుంటాం. సో అట్లాగా ఈ శుభాశుభాలు కూడా ఆ భక్తిని వాడుకొని ఈ ప్రాపంచిక విషయాలను నేను దీని ఏమంటారు సంపాదించడం కోసమని ఆ భక్తిని వచ్చి పెళ్లి చేసుకోండి అంటారు. సో భక్తిదేవి సీరియస్ చెప్పేస్తున్నారు ఆవిడ, నువ్వు ఎవరైతే నన్ను ఓడిస్తారో, నన్నైతే యుద్ధం చేసి నన్ను ఓడిస్తారో వాళ్ళని నేను పెళ్లి చేసుకుంటాను. అప్పటి వరకు నాకు వేరే వాళ్ళతో నేను పెళ్లి చేసుకున్నాను అనగానే సుగ్రీవుడు కొంచెం ట్రై మంచి గొంతున్నవాడు. సుగ్రీవుడు అంటే గ్రీవం అంటే గొంతు, హైగ్రీవం అంటే హయం అంటే గుర్రం.
గుర్రం గొంతున్నవాడు హయగ్రీవం. సో సుగ్రీవం అంటే మంచి గొంతున్నవాడు. బాగా అన్ని అన్ని రకాలుగాను డిప్లొమాటిక్గా కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తారు. చేస్తే లేదు లేదు నాతో యుద్ధం చేసి గెలవండి. సో ఎప్పుడు ఆ భక్తి ఎప్పుడు సరెండర్ అవుతుంది? దైవీ ఏషా గుణమయి మమ మాయా దురత్తయ మామేవ ఏ ప్రపద్యంతే మాయాతీతం తరంతితే 7వ అధ్యాయంలో 14వ శ్లోకం ఉంది. సో వాడు ఆ భగవంతునికి శరణబోతే వాళ్ళు ఏం చేస్తాడు? ఈ భక్తిని అటాక్ చేయడం కోసం వస్తాడు. అటాక్ ఎట్లా చేస్తాడు? ఫస్ట్ ధూమ్ ధూ ధ్రుమ ధ్రుమ ధ్రుమాలోచన, ధూమం ధూమం ఆలోచన, లోచన అంటే కళ్ళు, బ్లర్డ్ విజన్ క్రియేట్ చేయడం అనే ఆ రాక్షసుని పంపుతాడు. బ్లడ్ విజన్ అంటే మన యొక్క లక్ష్యం ఏంటి? భగవంతుని ప్రార్థించడం మన లక్ష్యం. ఆ భగవంతుడు ఇచ్చే లక్ష్యాన్ని కాకుండా మనకి పైపు ఒక విజన్, మనకి ఒక తప్పుడు విజన్ పెట్టేసి మన గోలు రాంగ్ గోల్కి వెళ్ళేటట్టుగా మన లోపల ఒక ధూమ్రాలోచన అవి ఏం చేస్తాయి? శుభాశుభాలు అంటే ఇందులో శుభం ఉంది, అందులో అశుభం ఉంది అని ఎప్పుడైతే మనం అనుకుంటామో ఆ శుభాశుభాలు మనలో ఫస్ట్ తీసుకొచ్చే ప్రవృత్తి ఏంటంటే, ఫస్ట్ ఉత్పత్తి చేసే ప్రవృత్తి ఏంటంటే మన విజన్ని మార్చేస్తాయి. ఏది? భగవంతుడి ప్రాప్తి ఈజ్ అవర్ విజన్. ఆ విజన్ని కాకుండా వేరే విజన్ వచ్చేటట్టుగా చేస్తాయి. ఆ వేరే విజన్ వచ్చేటట్టుగా చేస్తాయి. ఏది? దాన ధర్మాలు ఎక్కువ చేస్తే నాకు శుభం అన్న ఫీలింగ్ వచ్చింది అనుకోండి. దాంతో ఏమవుతుంది? దాన ధర్మాలు చేస్తే శుభం వచ్చిందో లేదో కానీ అహంకారం కూడా వచ్చేస్తుంది కదా. లేదా నేను ఇది ఒక పెద్ద బిల్డింగ్, మన టెంపుల్ కట్టిచ్చేస్తాను, ఒక పెద్ద గుడి కట్టిచ్చేస్తాను అన్నారు అనుకోండి. అది మంచి పని. ఆ మంచి పనిలో మీ అహంకారం దాగిపోయింది అనుకోండి, మీ పతనానికి దారి చేస్తున్నట్టే కదా. సో ధూమ్రాలోచన ఎక్కడైతే మనం భగవంతుడి కోసం పనిచేయాలి అనుకున్న దాన్ని కాస్త ఆ విజన్ అనేది రాంగ్ వచ్చేస్తుంది. ఆ ధూమ్రాలోచన అనేవాడు ఫస్ట్ వచ్చేసి ఈ భక్తిని అంటే రాంగ్ విజన్ తీసుకొచ్చేసి ఆ శుభాశుభాలకి తీసుకెళ్దామని చెప్పి వాడు వస్తాడు. సో శుభాశుభాలు దే వాంట్ టు మ్యారీ భక్తిని పెళ్లి చేసుకుని భక్తిని కంట్రోల్ చేద్దాం అనుకుంటారు. ఆ భక్తిని కంట్రోల్ చేయడం కోసం అని ఫస్ట్ వచ్చేసి రాంగ్ విజన్ అనేది క్రియేట్ చేస్తారు. రాంగ్ విజన్ అంటే మన లక్ష్యం అన్నది తప్పుడు లక్ష్యం వచ్చేటట్టుగా మనకి చేస్తారు అన్నమాట. సో మన శుభాశుభాలు అన్న ఆ రాక్షసులు మనలో ఉంటే, మన మనసులో ఉంటే ఫస్ట్ వాళ్ళు క్రియేట్ చేసే ప్రాబ్లం ఏంటంటే రాంగ్ విజన్ క్రియేట్ చేస్తారు. ఆ రాంగ్ విజన్తో క్రియేట్ అయ్యేసరికల్లా మనం వేసే ఫస్ట్ స్టెప్పే రాంగ్ అయిపోతుంది. దాంట్లో మన రాంగ్ అయిపోతుంది. సో ఎప్పుడైతే ఆ ధూమరాచరణ వస్తాడో ఈ భక్తిదేవి ఏం చేస్తుంది? పులి మీద ఉంటుంది అక్కడ. భక్తిదేవి యొక్క వాహనం వచ్చేసి పులి. ఆ పులి వచ్చేసి ఆ ధూమరాచరణని పట్టుకొని చంపేస్తుంది ఒక దెబ్బకి. పులి అంటే ఏంటి ఇక్కడ? పులి అంటే ఏంటి? పులి అన్నది గురువుకి ఒక సంకేతం. గురువు యొక్క సంకేతం. ఎప్పుడైతే మనం గురువు యొక్క శరణు చేసి ఉంటామో ఆ గురువు ఏం చేస్తాడు? రే బాబు, నీకు ఇచ్చే విజన్ ఇది రాంగు, నీకు వస్తున్న ఈ తలంపులన్నీ రాంగు, నువ్వు వెళ్ళాల్సిన లక్ష్యం వేరు, నువ్వు ఈ పనులు చేయడానికి కుదరదు, నీ లక్ష్యం మార్చుకో, ఆ లక్ష్యాన్ని నువ్వు చేసుకో. ఆ ఇచ్చిన రాంగ్ విజన్ని గురువు ఒక్కసారి భూమి అని విజయగా 5,000 మంది రాక్షసులతో ఆ ధూమరాచరుడు చచ్చిపోతాడు ఒకేసారి. సో ఒక్క చిన్న జ్ఞానంతో మనకి మన విజన్ అనేది కరెక్ట్ చేస్తాడు. సో దీనికి చాలా 2-3 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. మనకి ఏమవుతుంది? మన జ్ఞానం అనేది డైరెక్షన్ మారిపోతుంది. మనకి ఎప్పుడైతే ఈ శుభాశుభాలకి మనకి గురువు ఒక సపోర్ట్ లేదనుకోండి, మన జ్ఞానం అన్నది మారిపోతుంది. మన విజన్ అనేది మారిపోతుంది. విజన్ అనేది ఎలా మారుతుందో చెప్తాను. విజన్ అనేది ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక హాల్లో 100 మంది మనుషులు ఉన్నారు అక్కడ. ఓకే, 100 మంది మనుషులు ఉన్నారు. ఆ మనుషుల్లో కూర్చొని వాళ్ళందరికీ ఒక సాధువు వచ్చి చెప్పాడు, బాబు మీరు ఒక్కొక్కరు స్టేజ్ మీద రండి. ఆ పక్క రూమ్లో 2 మూర్తులు ఉన్నాయి, 2 విగ్రహాలు ఉన్నాయి. రాముడి విగ్రహము,
ఒకటి రావణాసుడి విగ్రహం. రావణుడి విగ్రహం ఉంది, రావణాసుడి విగ్రహం ఉంది. ఆ రూమ్లో ఉన్నాయి. మీరు ఈ స్టేజ్ మీదకి వచ్చి మీకు ఇష్టం వచ్చిన విగ్రహం మీరు తీసుకోండి, మీకు ఇష్టం వచ్చిన విగ్రహం మీరు తీసుకోండి అని ఆ, ఆ ఆ వ్యక్తి చెప్తాడు, ఆ సాధువు చెప్తాడు. న్యాచురల్గా ఎవరు ఏ ఏ విగ్రహం గురించి అనుకుంటారు అందరూ? ఏ విగ్రహం తీసుకోవాలి? కామన్ సెన్స్. ఏది? రాముడి విగ్రహం అయితే బెస్ట్, రావణాసుడు వాడు దరిద్రుడు, వాడి విగ్రహం ఎందుకు అని. అయితే ఒక చిన్న కిటుకు ఉందయ్యా. రాముడి విగ్రహం వచ్చేసి మట్టితో చేసాము, రావణాసుడి విగ్రహం వచ్చేసి బంగారంతో చేసాము. మీకు ఇష్టం వచ్చిన విగ్రహం తీసుకోండి, ఫ్రీ. కానీ రాముడి విగ్రహం ఏమో మట్టితో చేసాము, రావణాసుడి విగ్రహం వచ్చేసి ఆ, బంగారంతో చేసాం. ఇప్పుడు ఏమైపోయింది? మీరు బంగారంలో శుభం చూస్తే ఇప్పుడు ఆ విగ్రహాల్లో మీరు దైవాన్ని చూడట్లేదు. అంతకుముందు ఆ విగ్రహము, ఆ బంగారంతో చేసిన విగ్రహము, మట్టితో చేసిన విగ్రహంలో ఇతను ఇక్కడ ఈ విగ్రహం వచ్చేసి దేవుడి విగ్రహము, అది వచ్చేసి రాక్షస విగ్రహం అని చూస్తున్నారు. ఇప్పుడు ఏమైపోయింది? ఎప్పుడైతే అది బంగార విగ్రహము, రావణాసుడి బంగార విగ్రహము, ఇది వచ్చేసి మట్టి విగ్రహం అన్నారు, మన విజన్ మారిపోయింది. దైవత్వం చూసే వాళ్ళు ఆ మెటీరియల్ని చూడడం మొదలెట్టాం. ఆ అయ్యో ఇది బంగారము, ఇది ఏమో మట్టి అని. సో విజన్ విజన్ మారడం అంటే ఇది, ధూమ్రాలోచన అంటే ఇది. సో ఒకప్పుడు అదే విగ్రహంలో దైవాన్ని చూసాము, అదే విగ్రహంలో రాక్షసుని చూసి, ఎప్పుడైతే అది బంగారంతో చేసింది, ఇదైతే మన మట్టితో చేసింది అనగానే ఆ దైవత్వం పోయేసి వాటిలో ఉన్న ఆ మెటీరియల్ చూడడం మొదలెట్టాం. ఏముంది, ఒకసారి బంగారం వస్తే ఇంటికి వెళ్ళిపోయి నేను 10 ఇంతకంటే పెద్దది రాముడి విగ్రహం చేసుకుంటాను, అంతకంటే పెద్ద కృష్ణుడి విగ్రహం చేసుకుంటాను. ఇది ఇది రావాలే కానీ దీన్ని తీసుకొచ్చి నేను దాన్ని ముక్కలు ముక్కలు చేస్తాను. నాకేం ఇష్టమా పాడా? నేను చూసేదంతా బంగారమే కదా! బంగారం తీసుకొని నాకు చేసేసి ఇంతకంటే మంచి విగ్రహం మన మైండ్ అంతా పాడైపోతుంది. అంటే విజన్, బ్లర్డ్ విజన్ అంటే అప్పటి వరకు దైవత్వం చూసింది, ఆ దైవత్వం మ చూడడం మానేసి దాన్ని ఒక మెటీరియల్ చూస్తున్నాం. అది బ్లడ్ విజన్ అంటే. సో శుభాశుభాలు మనం చూసి ఏం చేస్తాయి మనకి? దీంట్లో ఆ కరెక్ట్ విజన్ చూడం. దైవత్వాన్ని వదిలేసి ఆ మెటీరియల్ వైపు సో మన డైరెక్షన్ అనేది మారిపోతుంది. అదే గురువున్నాడనుకోండి, ఇది నువ్వు దీని మీద నువ్వు మమకారం పెంచేసుకొని, ఫ్రీగా వచ్చింది, నువ్వు కష్టపడి వచ్చింది కాదు. ఒక ఈ ఈ మన దైవత్వం ఉంది. అదున్నా ఎక్కువ రోజులు ఉండేది కాదు. తీసుకున్నవాడు దాని గురించి మళ్ళా బాధపడుతుంటాడు. ఎందుకొచ్చింది? నువ్వు నువ్వు కరెక్ట్, నువ్వు నీ 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 పాత్రలో నువ్వు ఉండు అని చెప్పేసి చెప్పేస్తే ఏమో లోపల మనం మట్టి అన్న దాన్ని మట్టి పూసారేమో, అదే యాక్చువల్‌గా నిజంగా బంగారమేమో మనకు తెలీదు. సో ఇలాగా మనం గురువు యొక్క ఆధ్వర్యంలో గనక ఏ చేసే పనులు చేస్తే అప్పుడు మనకి అహంకారం అనేది రాదు. మంచి పనులలో కూడా గురు యొక్క ఆహ్, ఆజ్ఞతోటి, గురువు యొక్క ఆహ్, గైడెన్స్ తోటి మనం ఆ పనులు చేస్తూ ఉంటే మనకి మంచిదవుతుంది. సో ఈ ప్రతి ఒక్క పని కూడా మన మన సొంత ఆహ్, బుద్ధి ఉపయోగించి ఇది శుభము, అది అశుభం అని అనుకుంటే మన మన ఎందుకంటే మనం ఇంకా మైండ్ ప్యూరిఫై అవ్వలేదు. ఆ క్లారిటీ అనేసి క్లియర్ లేదు. మన విజన్ అన్నది మన భగవత్ ప్రాప్తి అనేది రాలేదు. సో మన ఇంట్యూషన్ కరెక్ట్‌గా ఉంటుందని మనం అనుకోవడానికి లేదు. అందుకని గురువు యొక్క సహాయం చేసుకున్నాం అనుకోండి, అప్పుడు మనకి కరెక్ట్ అవుతుంది. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తుంటారు మనకి కృపాలజీ మహారాజ్ అండ్ ముకుందానంద గారు. ఒకసారి ఇంద్రుడి దగ్గరికి భగవంతుడు ప్రత్యక్షమయ్యాడు. ఇంద్రుడి దగ్గరికి భగవంతుడు ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమై ఆ ఇంద్రుడిని వచ్చేసి వరం కోరుకో అన్నాడు. ఇంద్రుడు వచ్చేసి నీకేం కావాలో వరం కోరుకో అంటాడు. ఆ ఇంద్రుడు చూసి ఆహ్, నాకు ఒక అందమైన స్త్రీ కావాలంటాడు. అందమైన స్త్రీ కావాలంటాడు. అనగానే దేవుడు కొంచెంసేపు, భగవంతుడు కొంచెం ఆశ్చర్యపోతాడు. నేనొచ్చాను, ఒకటే వరం ఇస్తాను, నీకేం కావాలో చెప్పంటే, నాకు నా మైండ్ అంతా క్లారిటీ ఉంది, నాకు అందమైన స్త్రీ కావాలి అనగానే ఒక 1000 మంది స్త్రీలను అక్కడ ప్రకటిస్తారు. ప్రకటించేసి నీకెవరు కావాలో చూసుకో అంటే, ఫస్ట్ చూసిన స్త్రీనే చూసి నాకు ఈ స్త్రీ నాకు కావాలంట.
ఇంకా 1000 మంది ఉన్నారంట. లేదు లేదు నాకు ఈ స్త్రీ కావాలంట. ఊర్వశి. సరే తదాస్తు అని చెప్పి ఆ స్త్రీని ఇచ్చేసి ఆయన భగవంతుడు మాయమైపోతాడు. ఆ స్త్రీని తీసుకెళ్ళి బృహస్పతి దగ్గరికెళ్తాడు. వాళ్ళ గురువు దగ్గరికెళ్తాడు. ఓ గురుదేవా! ఈరోజు నాకు చాలా మంచి రోజు. భగవంతుడు ప్రత్యక్షమయ్యాడు. నాకు వరం కోరుకోమన్నాడు. అంటే ఆహా! వరం ఏం కోరుకున్నావు? అదే చూపిస్తున్నా నీకు వరం కోరుకోమంటే నేను నీకు అదే వరం చూపిస్తున్నాను. అదే ఏం వరం కోరుకున్నావు? అదే చెప్తున్నా అంటాడు. ఏం చెప్తున్నావు? అంటే ఈ స్త్రీని పట్టుకొచ్చుకున్నా అంటాడు. సో, ఏమవుతది? మైండ్ గనక మనది క్లారిటీ లేనప్పుడు, మన అటాచ్‌మెంట్ ప్రకారంగా మనం రాంగ్ కోరికలు కోరుకోం. అందుకే భగవంతుడి దగ్గరికెళ్ళి కోరికలు కోరుకోవద్దంట. ఎందుకంటే, మన కోరిక రాంగ్ కోరిక అయ్యుండొచ్చది. సో, దూరాలోచన మన శుభాశుభాలు మన మనసులో ఉన్నప్పుడు, శుభాశుభాలు మన మనసులో ఉన్నప్పుడు, ఆ శుభాశుభ రాక్షసులు మనలో ఉన్నప్పుడు, మనకేమవుతుంది? మన విజన్ అన్నది క్లా రాంగ్ విజన్ అవుతుంది. మనం కోరుకునే కోరికలు తప్పుడు కోరికలు అవ్వచ్చు. అందుకని మన ఇనీషియల్‌గా ఆహ్, ఏం పని చేయాలి? ఎలాంటి సేవ చేయాలి? నేను ఎలాంటి చారిటీ చేయాలి? అది గురువుకి చెప్తే, ఆ గురువు చెప్తాడు. నువ్వు చేయాల్సిన చారిటీ ఇలాంటిదని. సో, ఇప్పుడు మాకు స్వామీజీ గూడా, మా ముకుందానంద గారు గూడా ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ఆహ్, సేవ ఇస్తారు. నువ్వు ట్రాన్స్‌లేషన్ జేయని, నువ్వు కీర్తనలు రాయమని, నువ్వు వీడియో ఎడిటింగ్ జేయమని, నువ్వు సాఫ్ట్‌వేర్‌లు రాయమని, నాకొచ్చేసి ఇలాగా ఈ ఈ ఆన్‌లైన్ క్లాసెస్ తీసుకోమని. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క సేవ అప్పజెప్తుంటారు. సో, దానివల్ల ఆ వ్యక్తి యొక్క డైరెక్షన్, విజన్ అన్నది ఆహ్, క్లా రెక్టిఫై అవుతుందది. సో, అందుకని ఫస్ట్ థింగ్ మనం చేయాల్సిందేంటంటే, మన విజన్‌ని రెక్టిఫై జేసుకోవాలి. ఆ రెక్టిఫై జేయాలంటే గురు యొక్క అనుగ్రహం తీసుకోవాలి. ఆ గురువొచ్చేసి ఒక్క దెబ్బలో ఆహ్, మన మన విజన్ అన్నది కరెక్ట్ చేసేస్తాడు. ఈ ధూమరాజును దాంతోటి పోయాడు. నెక్స్ట్ వచ్చేసి తర్వాత ఇంకొకటుంది. సో, ఇప్పటివరకు క్లారిటీ వచ్చిందండి? ఓకే. రె ఇంకొకటి మనం చూసేస్తే మళ్ళా రేపు మళ్ళా కంటిన్యూ చేసుకుందాం. ఈ ధూమరాజుగా చచ్చిపోయాడు అనగానే శుభ శు శుభ శు శుంభ నిశుంభులు ఏం చేస్తాడు? ఇంకో ఇద్దరు రాక్షసులు పంపుతాడు. ఇంకో ఇద్దరు రాక్షసులు పంపుతాడు. వాళ్ళ పేరొచ్చేసి చండా, ముండా. చండా అంటే చండాలం. ముండా అంటే తలకాయ. సో, రాంగ్ థాట్స్. రాంగ్ థాట్స్. సో, శు శు శుభ నిశుంభలు ఆ 2 రాక్షసులు మనలో ఉన్నాయి. ఆ రాక్షసులు మన మనసులో ఉన్నాయి. ఆ రాక్షసులు ఫస్ట్ వచ్చేసి మన విజన్‌ని రాంగ్ చేస్తారు. మనం చేయాల్సిన పని భగవతత్వం నుంచి వెళ్ళే బదులు ఆ డైరెక్షన్ మార్చేటట్టుగా చేస్తారు. ఆహ్, ఆహ్, ఆ శుభాశుభాల యొక్క అవి ఈ ఆ డైరెక్షన్ మార్చే ఆ రాక్షసొచ్చేసి ఆహ్, చ శుంభ నిశుంభుల యొక్క దాసులు వాళ్ళు. శుంభ నిశుంభుల యొక్క దాసులు. ఈ శుభాశుభాల నుంచి వస్తున్న ఇవన్నీ ఆహ్, అదర్ థింగ్స్ అన్నమాట. ఇందులో శుభం ఉంది, ఇందులో అశుభం ఉంది అని ఎప్పుడైతే మన ఫీలింగ్ ఉందో, ఆ ఇద్దరు రాక్షసులొచ్చేసి ఫస్టొచ్చేసి మనకి డైరెక్షన్, రాంగ్ డైరెక్షన్ ఇస్తారు. సెకండొచ్చేసి ఎప్పుడైతే మనం డైరెక్షన్ కరెక్ట్ చేసుకొని గురువు యొక్క అనుగ్రహంతోటి మనం ముందుకెళ్తుంటామో, ఆ ముందుకెళ్తున్నప్పుడు రాంగ్ థాట్స్, బ్యాడ్ థాట్స్ గురువు మీదే అనుమానాలొచ్చేటట్టుగా మనకి లోపల నుంచి ఆహ్, ఈ ఈ ఏమంటారు? అనుమానాలు స్టార్ట్ ఒస్తాయి. చెండా, ముండా అంటే ముండా అంటే తలకాయ. చెండా అంటే చండాలం. చండాలమైన థాట్స్ అనేది మన మైండ్‌లో వస్తుంటాయి. చండాలమైన థాట్స్ వస్తుంటాయి. ఆ చండాలమైన థాట్స్ రావడం వల్ల మనకేమవుతుంది? మనకేమవుతుంది? అశ్రద్ధదాన సంశయాత్మ వినశ్యసి. ఆ సంశయం ఎప్పుడైతే వస్తుందో దానికి మనకి ఆహ్, మన 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 పతనానికి దారి తీస్తుంది. ఎప్పుడైతే సంశయం వస్తుందో వాళ్ళకి పతనకేది నాయం లోకోస్తి నపరో న సుఖం సంశయాత్మన. ఎప్పుడైతే మనకి ఈ సంశయం ఉంటుందో, ఆ సంశయంలో ఈ ఈ లోకంలో కాదు పరలోకంలో కూడా నీకు సుఖం లేదు అని చెప్పేసారు శ్రీకృష్ణ పరమాత్మ. సో, ఈ సంశయాలను మనం ఎలా వదులుకోవాలి? సంశయాలను ఎలా వదులుకోవాలంటే, ఎప్పుడైతే చండాముండలొస్తారో, ఈ కౌశికి నుదురులోంచి లలాటం నుంచి ఒక, ఒక శక్తి బయటకొస్తుంది. కాళికా శక్తి అని. ఆ శక్తి వచ్చేసి ఆ శక్తి వచ్చేసి ఈ చండాముండ తలకాయలు ఇద్దరిని నరికేస్తుంది. ఇద్దరి తలకాయలు నరికేసి మళ్ళా ఆహ్, కౌశిక్ దగ్గరికెళ్ళి ఆ తలకాయలు ఇచ్చేస్తే, నీవు నీ పేరు చాముండేశ్వరి అని పేరు పెడుతున్నాను. నువ్వు చాముండేశ్వరి అని పేరు పెడుతున్నాను మెచ్చుకుంటుంది.
అంటే దీన్ని మనం ఫిగరేటివ్‌గా దీన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే లలా లలాటేషన్ నుంచి కాళిక వచ్చింది. అంటే ఈ ఈ రాంగ్ థాట్స్ పోవాలంటే మనం చేయాల్సిందేంటి? మెడిటేషన్. మెడిటేషన్. మెడిటేషన్ చేసే పద్ధతి గూడా మనకి ఈ భగవద్గీతలో చెప్పారు. ఏంటది? స్పర్శాన్‌కుత్ర బహిర్బాహుం చక్షురాంతరోభుః ప్రాణాపానౌ సమకృత్య నాసాభ్యంతరచారిణౌ స్పర్శాన్‌కుత్ర బహిర్బాహు చక్షురాంతరే భృహు. ఈ 2 కనుబొమ్మల మధ్యన ఏం చేయాలి? ప్రాణాపానౌ సమకృత్య శ్వాస పీలుస్తూ, శ్వాస వదులుతూ ఈ రెండిటి ఆహ్, ఈ ఈ ఐబ్రోస్ మధ్యన నీ మనసుని పెట్టు అన్నాడు. తర్వాత న్యాసాభ్యంతర చారిణం. ఈ ఈ న్యాసాభ్యంతర పైన ఇక్కడ నీ కాన్సంట్రేషన్ చేయని మనకి మెడిటేషన్ పద్ధతిలో మనకి చెప్పిన పద్ధతి ఇది. సో, మనకు గనక రాంగ్ థాట్స్ వస్తున్నాయి. రాంగ్ థాట్స్‌ని మనం వెలగొట్టాలి అంటే చేయాల్సినదేంటి? మనం చేయాల్సిన ముఖ్యమైన పనొచ్చేసి ఈ మెడిటేషన్. మెడిటేషన్ చేస్తూ పోతుంటే, ఆ మెడిటేషన్ వల్ల ఈ రాంగ్ థాట్స్ అనేవి పోతాయి. లేకపోతే డౌట్స్ వస్తాయి. నాకు గురువుగారు ఇలా చెప్పారు. ఇలా పని చేయమన్నారు. అది కరెక్టా కాదా? చేసింది కరెక్టా? ఎందుకంటే శుభం, శుభం మనకు లోపల ఉండిపోయింది. ఇదేస్తే నాకు శుభం, అదైతే అశుభం అనుకున్నాం. మనం అనుకుంటున్నాం శుభం. ఊర్వశి ఉంటే నాకు సుఖం అనుకున్నాడు. ఊర్వశిలో ఇంద్రుడొచ్చేసి ఊర్వశి వస్తే నాకు సుఖం ఉంటుంది. అదే నాకు శుభం అనుకుంటున్నాడు. సో, అది కాదు. నువ్వు ఏదో చేయను గాని ఆ కంఫర్ట్ నుంచి దూరం పోయేసరికల్లా రాంగ్ థాట్స్ వస్తాయి. ఏమో కరెక్ట్ కాదేమో, గురువుగారి మీద అనుమానాలు, ఆ గురువు చెప్పిన మాటల మీద అనుమానాలు, ఈ స్వామీజీ మీద అనుమానాలు, అన్నీ డౌట్స్ మొదలెడతాయి. ఆ డౌట్స్ అన్నీ పోవాలి అనుకుంటే, ఆ చండాముండాలు పోవాలనుకుంటే చేయాల్సిందల్లా మెడిటేషన్. స్పర్శాంకృత బహిర్భావం చక్షురాంతరో ప్రాణాపానం సమకృత్య నాసాభ్యంతరచారిణం. సో, ఈ శుభాశుభాలు ఇంకా అప్పుడే చావలేదండి. ఇంకా ఉన్నారు వాళ్ళు. సో, రెండే మనం చేసుకున్నాం. ఒకటొచ్చేసి ఏంటది? ఒకటొచ్చేసి మనకి రాంగ్ విజన్. మన డైరెక్షన్ మార్చే విజన్‌ని గురువు యొక్క సహాయంతోటి ఒక్క దెబ్బతో మనం డైరెక్షన్ అనేది కరెక్ట్ చేసుకున్నాం. ఆ డైరెక్షన్ కరెక్ట్ చేయగానే, ఆ డైరెక్షన్ మీదే ఆ డౌట్ వచ్చేటట్టుగా చండాముండ అనే రాక్షసులిద్దరు వస్తారు. ఆహ్, రాంగ్ థాట్స్ వస్తాయి. ఆ రాంగ్ థాట్స్‌ని 4 తన్నడం కోసమని మెడిటేషన్ చేస్తున్నాం. ఈ థాట్స్ కంట్రోల్‌కొచ్చాయి. ఇంకా మన ఈ డైరెక్షన్ అనేది కరెక్ట్‌గా వచ్చింది. అప్పుడేం కావలేదు. ఇంకా కొంతమంది రాక్షసులు మిగిలారు. వాళ్ళందరినీ మనం ఆహ్, వ పోతే గాని మనకొచ్చేది ఈ ఈ శుభాశుభాల మీద మనం విజయం సంపాదించలేం. అవేంటి అన్నది మనం రేపు చూద్దాం. ఇక టైం సరిపోవట్లేదు. మనం రేపు చూద్దాం. ఇప్పుడు ఇంకేమైనా క్వెషన్స్ ఉన్నాయండి ఇప్పటిదాకా? ఓకే. యాహ్! ఇందిరా గారు. ఈ మెడిటేషన్ గురించి చెప్పారు కదండీ! అదొకసారి రివైజ్ చేయరా అండి? కొంచెం అక్కడ కొంచెం అర్థం ఈ ఓకే. లాస్ట్ శ్లోకం. మనకి ఇది ఇది మీరు ఐదో అధ్యాయంలో ఉన్న శ్లోకం అండి ఇది. ఐదో అధ్యాయంలో 27వ శ్లోకం అనుకుంటా. ఆ! 27 స్పర్శాన్‌కుత్తా బహిర్బాహుం చక్షురాంతరూపం. మనం మెడిటేషన్ చేస్తున్నప్పుడు శ్వాసని మనం కంట్రోల్ చేసుకోవాలి. శ్వాస ఎంత లోపల చేయాలో, ఎంత బయట చేయాలని. చేస్తున్నప్పుడు మన మనసు ఎక్కడ ఉండాలి అంటే, ఈ కన్ను బొమ్మల మధ్యన ఆహ్, ఆ ప్లేస్‌లో ఉండాలి. ఆ ప్లేస్‌లో మన మన మైండ్ అక్కడ పెట్టేసి, ఆ శ్వాస లోపల పోతుంది, శ్వాస బయటకొస్తుంది చూస్తూ ఉంటే, అలా చూస్తూ ఉన్నప్పుడు ఇంక మనకు లోపల థాట్స్ అనేవి రావింక. ప్రాణాపానౌ సమకృత్త. ఎంత గాలి లోపల తీస్తున్నామో, అంత గాలి బయటకు వదిలేస్తూ, నాసాభ్యంతరచారిణౌ. ఈ నాసాభ్యంతరం ఈ ముక్కుల మధ్య నుంచి వెళ్తున్న గాలి వస్తున్న గాలి పోతుంది గానీ, చక్షురాంతరో భృహు ఈ రెండిటి మధ్యన దాన్ని చూస్తూ ఆహ్, చేస్తే యతీంద్రియ మనోబుద్ధి యోగినః ఆహ్, ఆహ్, ప్రాణాపానౌ నాసాభ్యంతరచారిణౌ యతీంద్రియ మనోబుద్ధి ఆహ్, అది మనసుని, ఇంద్రియాల్ని అది కంట్రోల్ చేస్తూ ఆహ్, ఆ అటాచ్‌మెంట్ అనేది మనకు పోతుంది దానివల్ల. సో, ఆ శ్లోకం కొంచెం నాకు గుర్తు రావట్లేదు. సో, స్పర్శాంకుత్త భైరవం చక్షురాంతరభుడు ప్రాణాపానం సమకృత్య నాసాభ్యంతరచారిణౌ యతీంద్రియ మనోబుద్ధి యోగిన ఆహ్, ఏంటది అటాచ్‌మెంట్ అనేది పోతుంది దానికి. దానికేదో ప్రసంగం అనేది వాడికి రాదనమాట. ప్రసంగం అది వదిలేస్తుంది. అది అలా రావాలంటే
భోక్తారం యజ్ఞతపస సర్వలోక మహేశ్వరం అని భగవంతుడే అన్నిటికీ భోక్త అనేది మనం మైండ్లో పెట్టుకోవాలి. అది మీరు 5వ అధ్యాయం క్లాస్ అటెండ్ అయ్యి ఉంటే మీకు తెలిసేది. లేదంటే మనం ఓకే. నెక్స్ట్ క్లాస్లో చూద్దాం అది. ఓకే. సో ఓకే అండి. సో మనకి ఈ బ్యాడ్ థాట్స్ పోవాలి అంటే ఆ మెడిటేషన్ అనేది ఒక మార్గం. సో ఇది మన ఈ శుభాశుభాల నుంచి బయటకు రావాలి అంటే ఈ స్టెప్ ఫస్ట్ వచ్చేసి గురు యొక్క ఆధ్వర్యంలో మనం చేయాల్సిన పనులేంటి ఏది ఇప్పుడు మీరు ఇక్కడ నుంచి మన హైదరాబాద్ నుంచి మద్రాస్ వెళ్ళాలనుకోండి. ఫస్ట్ ఒక స్టెప్ తీసుకోవాలి. మనం మద్రాస్కి మనం వెళ్ళలేం కదా. హైదరాబాద్ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ ఏదో మధ్యలో విజయవాడ కాదు, ఏది మన ఫస్ట్ వచ్చేసి ఈవెన్ మే ఈ సాగర్ రోడ్కి ఏదో వెళ్ళాలి. హైదరాబాద్ నుంచి అంటే సాగర్ రోడ్కి వెళ్ళాలి. ఆ సాగర్ రోడ్ నుంచి ఇంకా విజయవాడ మధ్యలో ఏదో ఒక ఊరు వస్తుంది, సూర్యాపేట వస్తుంది. ఆ సూర్యాపేట వెళ్ళాలి. ఆ సూర్యాపేట తర్వాత విజయవాడ పోయాలి. ఆ విజయవాడ తర్వాత ఇంకొకటి ఏదో ప్రకాశం జిల్లా వెళ్ళాలి. సో మనకు అక్కడికి వెళ్ళాలి అంటే ఫస్ట్ ఒక చిన్న చిన్న స్టెప్ బై స్టెప్ వెళ్ళాలి. సో మనం అదే రాంగ్ స్టెప్ అయిపోయింది అనుకోండి, ఆ స్టెప్ రాంగ్ స్టెప్ అయిందనుకోండి, అది మనకి మద్రాసు వెళ్ళే వాళ్ళు ఇంకో చోటుకి వెళ్ళిపోతాం. సో ఈ నేను నా పరిస్థితి బట్టి, నా స్థాయిని బట్టి నేను ఏ పని చేస్తే నాకు మంచిది అన్నది ధూమ్రాచనం లేకుండా మనకి భగవంతుడు మనకి గురువుగారు మనకి డైరెక్షన్ ఇస్తారు. అది ఆ డైరెక్షన్ చేసి పని చేస్తున్నంత సేపు మనకు డౌట్లు వస్తుంటాయి. ఆ శుభాశుభాలు మనకు డౌట్ క్రియేట్ చేస్తాయి. ఆ డౌట్లు మనం వదిలించుకోవడం కోసం మెడిటేషన్ చేయాలి. ఆ తర్వాత ఇంకా ఉన్నాయి కోరికలు, గీరికలు చాలా ఉన్నాయి. రక్త బీజులు, గిత్త బీజులు వస్తారు. సో వాళ్ళందరినీ కూడా మనం అధిగమించాలి. అవి రేపు చూద్దామండి. సరే అండి. థ్యాంక్స్ అండి. సో ఓకే. సో రేపు మళ్ళీ కలుద్దాం. ఇంకా రేపు అయిపోతే మనకి రేపు మంగళవారం కదా, బుధ, గురు, శుక్ర. సో ఇంకా 3 రోజులు ఉంటుంది. ఈ 3 రోజుల్లో మనం మొత్తం చూడలేం, కానీ ఒకటి ఫస్ట్ అధ్యాయం, 2వ అధ్యాయం అనేది మనం బ్రీఫ్గా చూద్దాం. మనం చూశాక ఈ శుక్రవారం అన్నది మనకి లాస్ట్ క్లాస్ అవుతుందండి. ఆ ఒక్కరోజు మనం కాస్త ఈ రాధాకృష్ణ ఆరతి, గురు ఆరతి కొంచెం మనం ఆ వీడియోలు ప్లే చేసుకుని, ఒకవేళ మీ ఇంట్లో కనుక ఈ రాధాకృష్ణ బొమ్మ ఉంటే ఆ టైంలో మీరు ఆరతి చేసుకుంటే మనకి ఇంకా ఒక మంగళం పాడి మనం కంప్లీట్ చేసినట్టు అవుతుంది. సో వీ విల్ డూ దట్ ఆన్ ఫ్రైడే లాస్ట్ క్లాస్. ఇంకా మండే నుంచి కొత్త క్లాస్ స్టార్ట్ అవుతుంది. నేను గ్రూప్లో మళ్ళీ పెడుతున్నాను ఈ మన లింకు అవి అన్నీ. అది మీరు ఎంతమందికి మీరు సర్క్యులేట్ చేస్తే అంత మంచిదండి. మళ్ళీ రేపు కలుద్దామండి. రాధే రాధే.